హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు పల్లీలతో అచ్చు చేస్తున్నాను, బెల్లంతో చేస్తున్నాను. గ్లాసుడు పల్లీలు తీసుకున్నాను. గ్లాసుడు బెల్లం వేరే కప్పులో పెట్టాను. గ్లాసుడు కొలతలతో చేస్తున్నాను. గ్లాసుడు పల్లీలకి గ్లాసుడు బెల్లం, 3 యాలక్కాయలు తీసుకుని నేను కచ్చబిచ్చేసి ఎదగొట్టుకుని ఇది చిన్న కప్పులో పెట్టాను. ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. మర్చిపోకండి, సబ్స్క్రైబర్ కూడా చేసుకోండి. నా వీడియో చూస్తున్నారు కదా, సబ్స్క్రైబర్ కూడా చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇలాగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను. చాలా ఆరోగ్యంగా ఉంటుంది, చాలా మంచిది, హెల్దీ ఫుడ్. బెల్లం పల్లీలు మనం తింటే మనకి చాలా మంచిది కూడాను. నేను గ్లాసుడు పల్లీలు స్టవ్ వెలిగించి కళాయిలో వేసాను. ఇది బాగా వేగనిచ్చుకోవాలి పల్లీలు. మనం బయట స్వీట్ కొట్టుల్లోలాగే ఉంటుంది, అలా టేస్టీగా ఉంటుంది. మన సొంతంగా పిల్లలకి మనము తినాలంటే మన లేడీస్కి కూడా చాలా మంచిది. మనం ఇంట్లోనే ఇలా చేసుకుని చక్కగా పిల్లలకు కూడా పెట్టచ్చు, మనం కూడా తినొచ్చు. ఇలాగ మనం వేగనిచ్చుకోవాలి. ఎక్కువ టైమే వేగనిచ్చుకోవాలండి. మనకి లోపల మనకి ఇలాగ తొక్క తీసి ఇదిగో చూడండి, తొక్క వచ్చేస్తుంది. కాకపోతే లోపల ఇంకా పచ్చిగానే ఉంది. మనకి కమ్మదనం రావాలంటే మనకి లోపల కూడా బాగా మనకి తొక్క పొట్టు వచ్చేసిందని కాదు, చక్కగా మనకి వేగాలి. మనకి వేగేటప్పుడు మనకి కమ్మటి స్మెల్ రావాలి, పల్లీలు అంత బాగుండాలి. అలాగొచ్చినప్పుడే మనకి అచ్చు కూడా, బెల్లం అచ్చు కూడా బాగుంటుంది, తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. ఇంకా వేగాలి, వేగలేదు. చిన్న మంట చేసి నేను వేపుతున్నాను, ఎందుకంటే తొందరగా మాడిపోతాయి కదా, అందుకని ఇప్పుడు నేను చిన్న మంట తగ్గించేసాను. అయిపోయే పక్కన పెట్టాను. నేను గిన్నె పెట్టుకుని బెల్లం వేస్తున్నాను. లైట్గానే వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. నీళ్ళు ఎక్కువ వేసుకుంటే మనకు పాకానికి ఎక్కువ టైం పట్టేస్తుంది. చాలా టైం మనము ఉడికిదాకా చాలా టైం పడుతుంది. అందుకని మనం నీళ్ళు తక్కువగానే వేసుకోవాలి. ఇందులోనే లాలిక్కాయలు నేను కచ్చబిచ్చేసి చెదగొట్టుకున్న లాలిక్కాయలు వేసాను. ఇటు అటు కలుపుకోవాలి. ఈ పల్లీలులోగా నేను ప్లేట్లో వేస్తాను. చాలా వేడిగా ఉన్నాయి ఇవి. ఈ పాకం ఈలోగా ఉడుకుతుంది. ఈలోగా ఈ ప్రాసెస్ చూస్తున్నాను నేను. చాలా వేడిగా ఉన్నాయండి, కాలిపోతున్నాయి ఇవి. చల్లారాలి ఇంకాను. మనం బాగా వేగనిచ్చుకోవాలి, వేగితేనే కమ్మగా ఉంటుంది. మనకి పల్లీలు అచ్చు తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది కూడాను. చాలా వేడిగా ఉన్నాయి. ఈలోగా పాకం చూస్తాను నేను, ఈలోగా చల్లారుతాయి. ఇంకా బెల్లం కరగలేదు కదా, ఒకసారి కలుపుతున్నాను, బెల్లం కరగలేదు. మనకి బ్లడ్ కూడా పడుతుందండి. ఇది మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ బెల్లం పల్లీలతోటి మనకి బ్లడ్ పడుతుంది చక్కగాను. ఇంకా ఆరోగ్యం మనకి పిల్లలకు కూడా మనం పెడతా ఉండాలి అప్పుడప్పుడును. నేను ఇదంతా పట్టు తీసేసి ఇగో పక్కన పెట్టాను. ఇలాగ వచ్చాయి చూడండి. మనకు మాడలేదు, ఇలా మాడనివ్వకూడదు మనకి పల్లీలు. ఇవి ఆపు పక్కన పెట్టి ఆపు తీసుకున్నాను నేను. మనకు మొత్తం పల్లీలు కూడా మనం తినేటప్పుడు టేస్ట్ రావాలంటే మనకు కొంచెం లైట్గా పొడి చేసుకోవాలి. కొన్ని తీసేసి కొన్ని పొడి చేస్తున్నాను. గ్లాస్ తోటి నొక్కుతున్నాను నేను. ఇలా పొడి చేసుకోవాలి.
మొత్తం పల్లీలే బెల్లంతో మనం చేసుకుని కన్నా ఇలా పొడి కూడా చేసుకుని వేసుకుంటే చాలా టేస్ట్ వస్తాయి. ఇది ఇలా కచ్చపిచ్చా చేశాను. మనం వేడి మీద ఉండగానే మనం పొట్టి తీసేసుకోవాలి. ఇలాగ బెల్లం చూస్తున్నాను పాకం అవిందో లేదు అన్నది. ఈ బెల్లం మనకి పాకం ఉడకనివ్వాలి. ఇలాగా మనకి పొంగొచ్చి బాగా ఉడకాలి. ఉడక్కోకుండా మనం నీళ్ళుగా ఉన్నప్పుడే వేసుకోకూడదు. మనకు పాకం రావాలి. నేను పాకం వచ్చిందో లేదో అన్నది చూస్తాను. ఇలాగ నేను వాటర్ తీసుకుని వాటర్లో వేస్తున్నాను. పాకం చూడండి పాకిపోతుంది, అంటే పాకం రాలేనట్టు. మనం బాగా తీగ పాకం మీద వేసుకోకూడదు. మనం వేసుకుంటే మనకి పొడిమైపోతుంది. అందుకని మనం కొంచెం పాకము ముదురు పాకం రావాలి. మళ్ళీ చూస్తున్నాను, కొంచెం చిక్కబడింది. అంటే ఈ చిక్కబడితనంలోనూ మనం తీసేయగా మనము ఇలా పాకం మనం పల్లీలు వేసుకుని కలుపుకునేలాగా మనకి పాకం ఆల్రెడీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అందుకని నేను పల్లీలు వేసేస్తాను. ఇప్పుడు అయిపోయింది పాకం. అయిపోయినట్టే. ఇంకా ఇందులో పల్లీలు వేసేస్తున్నాను. మనం మంట మీద ఉండగానే ఇలా చేసుకోవాలి. మనకి కింద మంట ఉండాలండి. మనకి కట్టేసి మనం మంట కట్టేసి ఇలా కలుపుకోకూడదు. మనం మంట మీదే కలపాలి. కొంచెం ఇలాగ ఉడకనిద్దాం పాకంతో పాటు పల్లీలు కూడా. ఈలోగా నేను ప్లేట్ తీసుకుని ప్లేట్ మీద పేపర్ తీసుకున్నాను. పేపర్కి ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ వేసి ఆయిల్ రాయాలి. మనకి ప్లేట్ మీద వేస్తే మనకి ప్లేట్కి అంటుపోయి రాదండి. మనకి అచ్చు పల్లీలు అచ్చు బెల్లంతో అచ్చు రాదు. మనకి గట్టిమడిపోయి మనకు ప్లేట్నే ఉండిపోతుంది. అలాగా మనం పేపర్ వేసుకోవాలి. పేపర్ వేయకోకుండా వేయకూడదు. ఇలా పేపర్కి ఆయిల్ రాసుకుని వేసేసాను నేను. వేసిన తర్వాత ఈ సైడ్ ఇలా నొక్కోవాలి. మనకి సైడ్కి వెళ్ళకోకుండా మనకు చక్కగా చూడండి ఇలా వేసేసాను. మనకి ఇలా వేసిన తర్వాత మనకు చల్లారాలి. పాకం కొంచెం వేడిగా ఉంది. అదే ప్లేట్లో వేసుకుంటే అసలు రాదు. చూడండి ఎలాగ వస్తుందో. మనం పేపర్లో వేసాం కాబట్టి ఆయిల్ రాసాం కాబట్టి కొంచెం లైట్గా మనకి వేడి చల్లారింది అనిపించుకున్న తర్వాత
లైట్గా చల్లారింది. ఈ చల్లారిన తర్వాత ఏం చేయాలంటే ఇది ఇటువైపు మనం తిప్పుకోవాలి. ఇలాగే వేసేసుకోవాలండి. మనం చూడండి ఇలాగ పేపర్ వచ్చేసిందో. ఎంత బాగా వచ్చిందో చూడండి. మనం షాప్లో లాగా వచ్చింది. మనం ఇంట్లో కూడా ఇలా తయారు చేసుకోవచ్చు. నేను ఇలాగా కట్ చేసేసి నేను ప్లేట్లో పెట్టాను. చూడండి ఎలాగ వచ్చేసిందో. నేను చేతులతోటే విరిసేసాను. నేను కట్ చేయలేదు. నేను మనం నచ్చినట్టు చేసుకోవచ్చు. మన ఖర్చులు కట్ చేసుకోవచ్చు. ఇలా చేతులతో విరుచుకోవచ్చు. మనం ఏ విధంగా ఏ షేప్లో కట్ చేసుకోవాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుందండి. ఎందుకంటే పల్లీలు కూడా బాగా వేగిపోయాయి కదా. బెల్లం కూడా చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది. ఒక్కసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. చాలా మంచిది కూడాను. లేడీస్కి ఏంటి పిల్లలు కూడా చక్కగా తింటారు. ఎంత టేస్ట్ అంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉన్నాయి.